మాంగళ్య జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్కారం. నవంబర్ 3న కార్తీక సోమవారం వస్తుంది. కార్తీక సోమవారం అంటే భక్తులందరూ కూడా పొలోమని గుడికి వెళ్ళిపోతాం. కానీ అసలు ఆ రోజు మనం పాటించవలసిన నియమాలు, చేయవలసిన ఆరాధన ఏ విధంగా ఉండాలి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం అంటే హరికేశవులు ఇద్దరికి చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా సోమవారం శివాలయాలు అయితే అసలు విపరీతంగా జనాలు ఉంటారు. కానీ మనం వెళ్ళినప్పుడు ఊరికే అలా దండం పెట్టుకుని రాకుండా, అర్చనాది కార్యక్రమాలే చేయించుకోకుండా అసలంటూ ఏం చేయాలి, ఎలాంటి ఆరాధన చేయాలి ఒక్కసారి గుర్తు చేయండి గురుగారు. తప్పకుండానమ్మా. కార్తీక సోమవారం అంటే అందరికీ గుర్తొచ్చేది దీపదానము, సాలగ్రామ దానము. వీటితో పాటుగా కార్తీక సోమవారాలు నియమాన్ని పాటించడం అని అందరికీ తెలిసిందే, ప్రేక్షకులకు అందరికీ కూడా. అసలు కార్తీక సోమవారం వ్రతం అనేటువంటిది ఎలా చేయాలి అని అంటే, ఆషాఢ మాసంలో వచ్చే మొట్టమొదటి సోమవారం నుంచి మొదలుకొని కార్తీక మాసం ఆఖరి సోమవారం వరకు నియమాన్ని పాటిస్తూ, అంటే ప్రతి మాసంలో వచ్చే సోమవారాన్ని నియమాన్ని పాటిస్తూ ఈ విధంగా కార్తీక మాసం వరకు చేసేదే కార్తీక సోమవార వ్రతము అని అంటారు. అంటే ఏం చేయాలి గురుగారు నియమం అంటే? తప్పకుండా. అయితే ఇప్పుడు ఎట్లాగో చాలా మంది ప్రేక్షకులు ఆషాఢ మాసం దాటిపోయింది కాబట్టి సశాస్త్రంగా చేయాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాలి. కానీ ఈ ఉన్నటువంటి కార్తీక మాసంలోనైనా కానీ ఈ వ్రతాన్ని గనక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. కార్తీక సోమవారము యొక్క విశిష్టత పరమేశ్వరుని అనుగ్రహం. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. అటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగిందనంటే, అంటే ఆయన అనుగ్రహము ఒక కోటి భాగం అనుకుందాం. ఆ కోటి భాగములో కోటి కోట్ల భాగము మన మీద పడితే మన తరతరాలు ఆనంద సుఖభోగ భాగ్యాలతో వర్ధిల్లుతాం, అందులో సందేహం లేదు. అటువంటి భాగ్యము పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. అంటే ఊరికే ఇస్తాడా? మనము ఏదన్నా ఒక కష్టపడి ఒక 100 రూపాయలు సంపాదించాలంటే కష్టపడితే వస్తుంది, కానీ కళ్ళు మూచి కళ్ళు రాగానే ఇట్లా చేయబెట్టంగానే 100 రూపాయలు రావుగా. మరి అటువంటిదే ఇంత ఉన్నప్పుడు పరమేశ్వరుణ్ణి మనం మెప్పించాలంటే ఎంత నియమాన్ని పాటించాలి. ఇక్కడ భక్తిని ప్రదర్శించడం కాదు, భక్తి భావంతో ఉండడమే అని చెప్పవచ్చు. కాబట్టి కార్తీక సోమవారం రోజున ప్రధానంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ యొక్క 3వ తారీఖు 2వ కార్తీక సోమవారం అయింది. బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్ర మేల్కొని బ్రహ్మముహూర్త కాలంలోనే స్నానం ఆచరించాలి. కైలాస మానస సరోవరంలో సప్తకాంతి పుంజాలు బ్రహ్మముహూర్త కాలంలో వచ్చి సరోవర నదీ స్నానం ఆచరించి తిరిగి కైలాసానికి వెళ్ళి ఈశ్వరుని అర్చిస్తాయి. అందుకే 7 కాంతి పుంజాలు దిగుతాయి, 7 కాంతి పుంజాలు మళ్ళీ వెళ్ళిపోతాయి. అది ఇప్పటికీ జరుగుతుంది అది. కాబట్టి 3 గంటలకల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఎవరైతే, అంటే ఇది చేయాలని నియమము, ఆరోగ్య పరిస్థితులు అనుకూలించిన వాళ్ళు సూర్యోదయం కంటే ముందైనా కానీ చేయవచ్చు. కానీ స్నానం ఆచరించగానే మొట్టమొదలు పూజా మందిరంలోకి వెళ్ళి శివ పరివార చిత్రపటానికి గన్నేరు పూలతో కానీ మల్లె పూలతో కానీ మాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి, శివలింగం ఉంటే గనక శివలింగానికి శివాయ నమః అంటూ అభిషేకము చేసి, తదనంతరం శివ సహస్రనామ పారాయణం చేసి ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటిది ఏదైనా కానీ అన్ని నైవేద్యాలు స్వీకరిస్తాడు, నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక ఉషః కాలములో సూర్యోదయం కంటే ముందు, సూర్యుడు రాకముందు ఎరుపు వర్ణం ఉంటుంది కదా, ఆ సమయంలో తులసి చెట్టు దగ్గర చక్కగా శుద్ధి చేసుకుని స్వస్తి గుర్తు, శంకుచక్ర గుర్తులు వేసి, అష్టదళ పద్మం వేసి, అన్నిటి దగ్గర గంధ పుష్ప అక్షతలతో పూజ అలంకరణ చేసి, ఆ అష్టదళ పద్మ మధ్యములో దీప ప్రమిదను ఏర్పాటు చేసుకొని 3 ఒత్తులు వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం చేసి 2 అరటిపండ్లు, ఆవు పాలు లేదా దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి. ఈ సోమవారం అంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించాలి. ఆకలికి ఉండలేనటువంటి వాళ్ళు పాలు, పండ్లు, ఇతర పదార్థాలు తినవచ్చు. ఇక సంబంధించి సాయంకాల ప్రదోషకాల సమయానికి చేరుకొని ప్రధానంగా శివాలయంలో, విష్ణు ఆలయంలో చేరుకొని ఏం చెయ్యాలి ఆ రోజున అనేటువంటిది, అంటే ఒక చిన్న పరిహారం ఉందమ్మా, అది చెయ్యాలి. అలాగే కార్తీక సోమవారం రోజున కాలసర్పదోషాలతో బాధపడేటువంటి వాళ్ళు
శని దోషం, ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మేష మిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి శని దోషం. సకల పాపాలు గత జన్మ కర్మదోషాలు తొలగిపోయి ఈ జన్మలలో మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం పొందాలి అని అంటే ఈ యొక్క కార్తీక సోమవారం 3వ తారీఖు రోజున అద్భుతమైనటువంటి సంయోగం ఉంది. ఏం చేయాలో తెలియజేస్తానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా ఈ యొక్క వీడియోను వినండి, 100 మందికి తెలియచేయండి. 10 మంది ఆచరిస్తే ఆ 10 మంది ఆచరించినటువంటి పుణ్య ఫలితంలో భగవంతుడు మీకు కొంత ఇస్తాడు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు సందర్భంగా కార్తీక పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు పద్మక యోగం ఉన్నటువంటి 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి శని మీన రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మేష మిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ అక్టోబర్ నవంబర్ నెలలో రవి శుక్ర బుధ గురుగ్రహాలు మారిన కారణం చేత 12 రాశుల వారికి కూడా సమస్యలు, ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఇట్టి దోష నివారణార్థమై 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక ప్రధానంగా ముందుగానే ఆ రోజు శివనామస్మరణ అంతా కూడా చేసుకుంటూ మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ప్రదోషకాల సమయానికంటే ముందే కాలకృత్యాదులు తీర్చుకొని ఆ లోపల మారేడు పత్రాల మాల, తులసి మాల తీసుకోవాలి. ఇవి తీసుకొని ఒక పక్కన దేవాలయంలో పక్కన పెట్టి ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత శివాలయంలో కాబట్టి శివలింగం దగ్గరికి వెళ్ళి తులసి మాలని అక్కడ పెట్టి శివలింగం స్థానంలో పెట్టి అర్చన జరిపించుకొని ఆ శివలింగం దగ్గర పెట్టినటువంటి తులసి మాలని తీసుకొని అక్కడ పెట్టిన తర్వాత దీప ప్రజ్వలనం చేయాలి. దీప ప్రజ్వలనం చేసి ఆ యొక్క గోపురం దగ్గర, గర్భగుడి దగ్గర లేదా బయటనే కానీ దీపాలు వెలిగించే స్థానంలో దీపం పెట్టి దీప ప్రజ్వలనం చేసిన తర్వాత దీపదానము, ఉసిరిక దానము, సాలగ్రామ దానము చేయాలి. అవకాశం ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇక అయిన తర్వాత మళ్ళీ విష్ణు ఆలయానికి చేరుకొని ఆ విష్ణు ఆలయంలో తులసి మాల ఆ విష్ణువుకి సమర్పించి ఆ విష్ణు దగ్గర మారేడు దళాల మాల పెట్టి అర్చన జరిపించుకున్న తర్వాత మళ్ళీ ఆ విష్ణు ఆలయంలో దీప ప్రజ్వలనం చేసి అక్కడ కూడా అవకాశం ఉంటే ఉసిరిక దానము, దీపదానము, సాలగ్రామ దానం చేయవచ్చు. తరువాత ఆ మారేడు దళాల మాల తీసుకుని వచ్చి ఈశ్వరికి అర్పించాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే శివకేశులకి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మరి ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈ కార్తీక సోమవారము ఉత్తరాభాద్ర నక్షత్రము, త్రయోదశి తిథి మరియు సోమవారం అయింది. ఎంత గొప్ప కలయిక వచ్చిందనంటే ఉత్తరాభాద్ర నక్షత్రం శని భగవానుడి యొక్క నక్షత్రం, మీన రాశిలో ఉంటుంది, అది గురు రాశికి. కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్థితి. ఇక త్రయోదశి తిథికి అధిపతి రుద్రుడు, సోమవారం ఎలాగో ఈశ్వరుడే కదా. కాబట్టి ఈ రోజున ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో శని దోషముతో కానీ, కాలసర్ప దోషముతో కానీ, లేదా జటిలమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రోజున ఆ 7:30 నుంచి 9 గంటల మధ్య కాలంలో పరమేశ్వరుడికి కానీ, శనేశ్వరుడికి కానీ, కాలభైరుడికి కానీ నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో అభిషేకము జరిపించి నీలిరంగు పుష్పాలు అనగా చామంతి పుష్పాలు కావచ్చు, శంకు పుష్పాలు కావచ్చు, వీటితో అర్చన చేస్తే అచిరకాలంలోనే వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అసలు చెప్పాలి అనంటే మానవులకి ఎందుకు సమస్యలు వస్తున్నాయి అనంటే గత జన్మలలో చేసినటువంటి పాపకర్మ ప్రభావాలే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం, అనారోగ్యమైన సమస్యలైనా. అటువంటివి అనుభవించడానికి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటే మనం ఆ పూర్వజన్మ కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు మనం జన్మించాలో రాసిపెట్టి ఉంటుంది. ఆ దోష ప్రభావం అంతా తొలగిపోయి అపసవ్య దిశలో అవయోగాన్ని కలిగించే గ్రహాలు మనకు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇది జరిగేటువంటి యోగక్రమం ఈ కార్తీక సోమవారం రోజున ఆచరించాల్సినటువంటి. కాబట్టి విధి విధానంగా ఈ వీడియో అంతా ఆశాంతంగా విని అర్థం చేసుకొని 100 మందికి షేర్ చేయండి, తెలపండి. అందులో 10 మంది ఆచరించిన ఆ 10 మంది పుణ్య ఫలితంలో మీకు కొంత కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కార్తీక మాసంలో నవంబర్ 6వ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి సందర్భంగా మహిమాన్విత కాశీ క్షేత్రంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు గోతనామాదులు నమోదు చేసుకొని శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాలని పొందవచ్చు. చాలా సంతోషం గురుగారు. కార్తీక సోమవారాన్ని మేమంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.